యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ను ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అమెరికా నుంచి ఢిల్లీకి తరలించిన అధికారులు భారీ భద్రత నడుమ ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. ఎన్సీపీ నేత బాబా సిద్దికీని అన్మోల్ గ్యాంగ్ హత్య చేయగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా అన్మోల్ బిష్నోయ్ ఉన్నాడు. ఇటీవల అన్మోల్ బిష్నోయ్ అమెరికాలో గుర్తించిన ఎన్ఐఏ అధికారులు అమెరికా FBI అధికారులతో సంప్రదింపులు జరిపి భారత్కు అప్పగించాలని కోరారు. దీంతో అమెరికా అన్మోల్ ను భారత్కు అప్పగించింది. పంజాబ్ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులోనూ అన్మోల్ పేరు ప్రముఖంగా వినిపించింది. అన్మోల్ తనపై 10 లక్షల రివార్డు ఉంది. కాగా అన్మోల్ బిష్నోయ్పై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులుండడంతో ముందుగా ఏ కేసుపై విచారణ జరపాలన్న విషయాన్ని కేంద్రం నిర్ణయించనుంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ ను భారత్ కు అప్పచెప్పడం జరిగింది. ఈ రోజు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అధికారులు ఆయనను పూర్తిగా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎన్ఐఏ అధికారులు సైతం ఆయన అదుపులోకి తీసుకుని నేరుగా ప్రస్తుతానికి ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. అయితే మరి కాసేపట్లో ఆయన పాటియాలా కోర్టు కూడా తీసుకొచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతున్నాయి. ఎన్ఐఏ 10 రోజుల పాటు అన్మోల్ బిష్నోయ్ ని తమకు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కూడా పాటియాలా కోర్టు ముందు విజ్ఞప్తి చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దాదాపు ఈ కేసుకు సంబంధించి ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసులో అన్మోల్ బిష్నోయ్ కీలక